ఈ మధ్య కాలంలో ఎన్నో రకరకాల విషయాలు, ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి. అవి కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితంతో కూడుకున్నవి. అయితే అలా పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేయడం మాత్రమే కాదు, అందరినీ ఒకంతకు ఆందోళనకి గురి చేసిన సంఘటన ఏది అంటే మనందరం ఆలోచించకుండా టక్కున మాట్లాడతాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు, ఆయన చిన్న కొడుకు సింగపూర్లోని టొమాటో కుకింగ్ వ్యాలీ స్కూల్లో సమ్మర్ క్యాంప్ కని వెళ్ళడం, ఆ స్కూల్ బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఆ ఫైర్ యాక్సిడెంట్ లో చిక్కుకున్న ఎంతో మంది చిన్నపిల్లల్లో స్వయానా మన పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు, గాయాల పాలు అయ్యాడు అంటూ వచ్చిన ఆ వార్త అందరినీ కాసేపు ఆందోళనకి గురి చేయడం మాత్రమే కాదు, యావత్ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళు, మరోపక్క ఇటు రాజకీయవేత్తలు, అటు సినిమా రంగానికి చెందిన ఎందరో ప్రముఖులు, సన్నిహితులు, ఆయన శ్రేయోభిలాషులు, ఇలా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయడం మాత్రమే కాదు, ఆయనకి ధైర్యం చెప్తూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టిన వాళ్ళే. అలాంటి వారిలో ఎంతో మంది ఉన్నారు. అయితే మరికొంతమంది అయితే చెప్పుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఆయన కొడుకు పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని కోరుకుంటూ ఏకంగా గుళ్ళోకి వెళ్లి కొబ్బరికాయలు కొట్టి పూజలు కూడా చేసిన అభిమానులు లేకపోలేరు. మరి ఈ సంఘటన ఇలా ప్రతి ఒక్కరిని మనకే ఇంత కంగారు పెట్టేస్తే, మరి స్వయాన కన్న తల్లి పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లేచిన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటే ఆ బాధ వర్ణనాతీతం అని చెప్పాలి. పైగా స్వయాన పవన్ కళ్యాణ్ గారి ఆయన కొడుకుని చూసి వచ్చిన తర్వాత మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ తన భార్య గురించి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉండడం, ఈ సంఘటన వెలుగులోకి రావడం, ఆయన ఎప్పుడైతే ఈ సంఘటన గురించి తెలుసుకున్నారో ఆయన పర్యటనను ముగించుకొని హుటాహుటిన సింగపూర్ వెళ్లి కొడుకుని చూసుకోవడం జరిగింది. అయితే సంఘటన జరిగే సమయానికి దురదృష్టవశాత్తు ఎవరూ పక్కన లేకపోవడం. ఎందుకు కారణం, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఆయన భార్య అన్నాలేజ్నువా, కొడుకు, కూతురు ముగ్గురు సింగపూర్ లో ఉండడం. పైగా అది సమ్మర్ క్యాంప్ కి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇంటి దగ్గర నుంచి స్కూల్ కి 10 నిమిషాల దూరం మాత్రమే ఉంటుందట. ఎప్పుడు మాదిరిగానే దించడం, కొడుకుని పికప్ చేసుకునే అన్న ఆ రోజు కూడా స్కూల్ దగ్గర దించేసి వచ్చిన తర్వాతే ఇలా స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని, తన కొడుకు కూడా ఉన్నాడని, చేతికి కాలికి గాయాలవ్వడంతో అక్కడున్న వాళ్ళు హుటాహుటిన కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్లారు అని చెప్పడం, అన్నాలేజ్లో అని ఒంటరిగా ఉన్న ఆమెని ఆ సందర్భంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తాను పూర్తి షాక్కి గురైందట. చాలా కంగారు పడిపోవడం, అంతేకాదు ఓ పక్క కన్నీరు పెట్టుకోవడం, ఒంటరిగా తాను ఉండడం, మరోపక్క భర్త స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు కూడా పక్కన లేకపోవడంతో ఆమె చాలా కంగారు పడిపోయిందని, ఉటావుటిన నాకు ఫోన్ చేయడం, విషయం తెలిసిన వెంటనే నేను వెళ్ళి తనని ఓదార్చడం జరిగిందని, కాకపోతే తన కొడుకు ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి తేరుకుంటున్నాడు, కానీ అన్న మాత్రం ఇంకా తన షాక్ లోనే ఉందని, ఆ సమయంలో ఒక్కతే ఉండడం వల్ల బాగా పానిక్ అయిపోయి చాలా కంగారు పడిపోయింది, చాలా భయపడిపోయింది అంటూ ఎంతో ఎమోషన్ అవుతూ పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత ఆయన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలుగులోకి వచ్చిన విషయం అందరినీ ఒకంతకి ఆలోచన పడివేసేలా చేసింది. నిజంగానే సంఘటన జరిగిన సమయంలో 7 ఏళ్ల తన కొడుకు ఫైర్ యాక్సిడెంట్ లో చిక్కుకోవడం, చేతికి కాలికి గాయాలవడం, పైగా ఊపిరి కూడా తీసుకోలేని స్థితిలో బ్రాంకియోస్కోపీ చేస్తూ ఉన్నారు, ఆక్సిజన్ పెట్టారు అంటూ ఆ సంఘటన చూసిన అన్న బాగా కంగారు పడిపోయింది. అంటే దాంట్లో నిజంగానే అన్న కంగారు పడిపోవడం ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. ఒంటరిగా ఉండడం, పైగా తన కొడుకు చిన్న వయసు, అలా ఫైర్ యాక్సిడెంట్ అన్న వార్తే అందరినీ కంగారు పెట్టేస్తే స్వయాన ఆ సంఘటనలో చూసిన ఆమె కంగారు పడిపోవడం, ఆందోళనకి చెందడం తల్లిగా సర్వసాధారణం. మరి అన్న పూర్తిగా షాక్ నుండి తేరుకోవాలని, అంతేకాదు పవన్ కళ్యాణ్ గారి కొడుకు కూడా త్వరగా తేరుకొని మళ్ళీ నార్మల్ గా యథావిధిగా ఉండాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.